హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ డ్రైవ్ ఛానల్కి. ఈ యొక్క రికవరీ ఏజెంట్లు పేమెంట్ గురించి కస్టమర్ ప్రాబ్లం ఉన్నా వినకపోతే ఏ విధంగా నేను మాట్లాడాను చూడండి మీరు. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో, చెప్పండి. ఎవరు? సార్ ఈ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి మేడం. అదే పేమెంట్ ఈరోజు చేస్తానన్నారు కదా సార్. ఎవరు చెప్పారు మేడం? ఏం పేరు? ఇంకా మనీ కాలేదు మేడం. ఏంటి సార్? ఇంకా మనీ కాలేదు మేడం. మరి ఎప్పుడైతే సార్ పేమెంట్? నెక్స్ట్ మంత్ ఇస్తాం మేడం. నెక్స్ట్ మంత్ ఏంటి సార్? కమిట్మెంట్ ఎట్లా ఇస్తారు మరి నెక్స్ట్ మంత్ అనుకుంటా? కమిట్మెంట్ అంటే నాకు మనీ వచ్చేది మేడం, అందుకే కమిట్మెంట్ ఇచ్చాను. మరి ఇప్పుడు మీకు మనీ రాకపోతే మేమేం చేయాలి? అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. చేస్తాను మేడం. ఎప్పుడు చేస్తారు? ఏ టైం వరకు అయిపోతుంది? నెక్స్ట్ మంత్ చేస్తాను. నెక్స్ట్ మంత్ టైం లేదు సార్. ఆల్రెడీ 3 months పెట్టుకొని ఇంకా నెక్స్ట్ మంత్ అంట. పేరేం పేరు సార్ మేడం? శరణ్య. శరణ్య గారు ఫండ్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ మంత్ చేస్తాం. ఫండ్ ఇష్యూ కాదు సార్, మీరు చెప్పినట్టు మా బ్రాంచ్ చెప్తే మమ్మల్ని తిడతారు. మీరు కమిట్మెంట్ ఎట్లా తీసుకున్నారు కస్టమర్ దగ్గర అని మమ్మల్ని తిడతారు. మీరు కమిట్మెంట్ డేట్ వచ్చినాక మీరు ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటున్నారు అసలు? 3 months నుంచి పెండింగ్ పెట్టుకొని ఎట్లా ఉంటున్నారు అసలు? చెప్పండి. అదే 3 months నుంచి పేమెంట్ చేయకుండా ఎలా ఉంటున్నారు? పేమెంట్ చేయాలని కొంచెం కూడా లేదా? ఒక 23,000 అన్నా కట్టుకోండి కదా. హలో, ఒక 23,000 అన్నా కట్టుకోండి సార్. 23,000 లేదు మేడం. లేవని ఎట్లా చెప్తున్నారు అసలు? నాకు అర్థం కాదు. మీరు కమిట్మెంట్ ఎట్లా ఇచ్చింది మరి? మెసేజ్ ఎట్లా చేసిరు మరి? 30కి చేస్తానని ఎందుకన్నారు మరి? ఏం మేడం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అనుకన్నా? ఏంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? మీరు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మేము అడుగుతున్నాం. ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నాం మరి? కమిట్మెంట్ ఎట్లా ఇచ్చారంటే కమిట్మెంట్ ఇచ్చాక బ్రేక్ అయింది మేడం. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి దాని కూడా బ్రేక్ అయిపోయింది. మరి ఇప్పుడు మేము మాట్లాడినానికి మళ్ళీ మీరు ఇట్లా మాట్లాడుతారు అట్లా మాట్లాడుతారు అంటే మీది ప్రాబ్లం ఉంది, మీది తప్పు ఉంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు ఏంటి? ఇట్లా మాట్లాడుతారు అట్లా మాట్లాడుతారు అంటే మీరు ఇచ్చిన కమిట్మెంట్ మరి బ్రేక్ అయింది కాబట్టి అడుగుతున్నాం. మరి మీ ఇష్టం వచ్చినప్పుడు కమిట్మెంట్ ఇస్తారు, మీ ఇష్టం వచ్చినప్పుడు బ్రేక్ చేస్తారు అంటే పేమెంట్ చేయాలని తెలియదా? యూజ్ చేసుకున్నారు కదా అమౌంట్. అయితే ఎంత అడుగుతున్నా నేను? పాకెట్ లాగా యూజ్ చేస్తున్నానా? అలా మాట్లాడుతున్నారు సార్. బ్రాంచ్ నుంచే తీసుకున్నారు కదా మరి అంత స్పీడ్స్ మాట్లాడుతున్నారు. పాకెట్ లో 3 months నుంచి సార్. 3 months నుంచి పెండింగ్ పెట్టుకున్నారు. 3 EMIs పెండింగ్ ఉంది. 66,000 ఉంది మీకు మొత్తం పెండింగ్. అడుగుతున్నాము మళ్ళా పండిషన్ అంటారా సార్? అసలు మీరు నాకు అర్థం కాదు. ఏం అర్థం కాదు చెప్పండి. ఏం చెప్తున్నారు అసలు? చేస్తానని ఎలా అన్నారు మరి? చేస్తాను ఎట్లా అంటున్నారు మరి? చేస్తానని ఎందుకు అన్నారు మరి? ఎట్లా పండిషన్ ఉంది, అడ్జస్ట్ కావని తెలుసు. ఎట్లా మరి చేస్తానని? చేస్తానంటే మనీ వచ్చేది మేడం, రాలేదు. ప్రామిస్ బ్రేక్ అయిపోయింది. అదే మరి ఇప్పుడు మరి బ్రేక్ అయిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ మా మీద ఇంకా విరిగిపోయి మాట్లాడుతున్నారు మళ్ళా. అదే పేమెంట్ కావాలి సార్. ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు ఏం రీజన్ చెప్పకండి. నాకు ఫండ్ ఇష్యూ ఉంది, అది మరి పేమెంట్ కావాలి. నాకు పేమెంట్ చేయండి ఫస్ట్. మీకు కావాలా బ్యాంక్ కావాలా? అదే సార్, బ్రాంచ్ కే చేయండి పేమెంట్. నెక్స్ట్ మంత్ చేస్తాం మేడం ఫండ్ ఇష్యూ కొద్దిగా. అసలు నెక్స్ట్ మంత్ అని ఎట్లా చేస్తా అంటున్నారు సార్? మీరు నాకు అర్థం కాదు అసలు. నెక్స్ట్ మంత్ ఎందుకు అంటున్నారు మీరు? కండిషన్ మేడం, మనీ అవైలబుల్ లేదు, దానికి నెక్స్ట్ మంత్ అంటున్నారు సార్. మీ ఇష్యూ నాకు సంబంధం లేదు. పేమెంట్ కావాలి, పేమెంట్ చేయండి అంతే. పేమెంట్ లేదు మేడం. పేమెంట్ లేదని ఎంత సింపుల్ గా చెప్తున్నారు మీరు. నాకు అర్థం కాదు అసలు. మీకేం అర్థం కాదు మేడం. మీకు అర్థమైంది కదా, అందుకే ఏ మంత్ పెండింగ్ పెట్టుకోకుండా అన్ని క్లియర్ చేసుకున్నారు. మరి చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా. ఏం సార్? నెక్స్ట్ మంత్ చేస్తా. ఎవరికి చెప్తున్నారు నెక్స్ట్ మంత్ చేసేస్తా అంటే? ఊరుకోం మేము. పేమెంట్ కావాలి, పేమెంట్ చేయండి ఫస్ట్. ఏం చేస్తారు మేడం చెప్పండి. పేమెంట్ చేయండి సార్. ఆర్గ్యూ చేయకండి, పేమెంట్ చేయండి ఫస్ట్. ఆర్గ్యూ నేను చేయట్లేదు, మీరు చేస్తున్నారు. పేమెంట్ నెక్స్ట్ మంత్. మరి ఎట్లా కమిట్మెంట్ ఇచ్చారు? ఎట్లా ఇచ్చారు కమిట్మెంట్? చేస్తా 30కి అంటే ఎట్లా అన్నారు మరి? మనీ వచ్చేదండి మేడం, దానికి వస్తాయని చెప్పాను. ఇప్పుడు అడ్జస్ట్ చేయండి, ఈవినింగ్ వరకు చేయండి. మరి ఇప్పుడు నేను ట్రై చేస్తా. నాకు పేమెంట్ కావాలి, చేయండి ఫస్ట్. మీకు కావాలా? అకౌంట్ నెంబర్ పంపండి, ఇస్తాను. మీ అకౌంట్ లో ఏంటి? మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మేడం, పంపిస్తా. వేస్తాను. నా అకౌంట్ ఏం అవసరం లేదు సార్, కొట్టండి చాలు. మరి కరెక్టా నెక్స్ట్ మంత్ అంటే మీరు ఏనట్లేదు మేడం? నెక్స్ట్ మంత్ వరకు మేము ఆగలేము సార్. పేమెంట్ కావాలి, చేయండి. పేమెంట్ చేయండి సార్. పేమెంట్ చేయండి. ఏం చేయాలి మేడం? మనీ లేనప్పుడు పేమెంట్ చేయండి. అకౌంట్ డబ్బులు ఉన్నాయా? ఈ రోజు ఎంత డేట్? ఎంత ఈ రోజు చెప్పండి. మీరే తెలియదా ఎంత? మీరు కమిట్మెంట్ ఇచ్చింది మీరు. కమిట్మెంట్ ఇచ్చాను మేడం, కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కమిట్మెంట్ బ్రేక్ కదా. చెప్పండి. కమిట్మెంట్ ఇచ్చాను, దాన్నే పట్టుకుంటున్నారు మీరు. ఒకవేళ మీరు అయితే లేకపోతే లేదు అంటే మేము అసలు మీకు ఫాలో చేయకపోతుంది. అడ్జస్ట్ కాలేమో చేయలేదు. ఇప్పుడు అలా అంటారు మేడం, వదులుతారా మీరు? అట్లా కమిట్మెంట్ ఇవ్వండి, కమిట్మెంట్ ఇవ్వండి, కమిట్మెంట్ ఇవ్వండి అంకల్ ఆడతారు. కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి బ్రేక్ అయిపోతే కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు? కమిట్మెంట్ సార్ వదలరని తెలిసినప్పుడు మరి ఎందుకు కమిట్మెంట్ ఇచ్చారు? మీరు కమిట్మెంట్ ఎందుకు అడిగారు మరి? అప్పుడు మీరు కమిట్మెంట్ ఎందుకు అడిగారు మరి? మీరు కమిట్మెంట్ ఎందుకు అడిగారు కాబట్టి ఇచ్చారు. మేము కమిట్మెంట్ అడుగుతాం, పేమెంట్ చేయండి. మీరు కమిట్మెంట్ అడిగిన కమిట్మెంట్ ఇవ్వాలి కదా. నేను అడిగినప్పుడు మరి
అంత మాట కరెక్ట్ ఇచ్చినప్పుడు మరి మీరు పేమెంట్ కూడా చేయాలి కదా మరి. చెయ్యాలా మేడం? ఏమంటున్నా ఇప్పుడు చేయాలి కదా. కమిట్మెంట్ చెప్పారు, పేమెంట్ చేయండి. ఈరోజు 30 రోజు చేస్తానని కమిట్మెంట్ ఇచ్చారు. మెసేజ్ కూడా నా దగ్గర ఉంది. పేమెంట్ లేదు మేడం. ఉందా సార్? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా సార్ మీకు? మీకుందా? మీకుంటే కొద్దిగా ఇవ్వండి. ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఏముంది చెప్పండి. మీకు 3 months నుంచి పెండింగ్ పెట్టుకొని ఇంకా ఇప్పుడు పెద్ద లేవు, నెక్స్ట్ మంత్ చేస్తా అంటాం పెద్ద చెప్తున్నారు. మళ్ళా ఏం చెప్పొద్దా? మీతో మాట్లాడదా? ఈనౌజ్ అన్ని స్టాండర్డ్ ఈనౌజ్ థర్డ్ పార్టీ? స్టాండర్డ్ చార్టెడ్ ఈనౌజ్ కింద మాట్లాడుతుందా థర్డ్ పార్టీ? ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఎవరికి ఇవ్వాలి ఫోన్? ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయండి. ఎవరికి ఇవ్వమంటారు? ఏజెన్సీ ఏం కన్ఫర్మ్ చేయండి ఒకసారి. సార్ ఫోన్ పేమెంట్ చేసినాక ఏజెన్సీ కాకపోతే నా ఐడి కార్డు కూడా పెడతాను. ఇప్పుడు పెట్టండి, ఐడి కార్డు ముందు పెట్టండి ఒకసారి, అక్కడికి వచ్చి మాట్లాడతాను. పేమెంట్ చేయండి, అప్పుడు నేను మాట్లాడతాను. ఐడి కార్డు పెడతా, లొకేషన్ పంపించండి, మేము వస్తాం. ఎగ్జిక్యూటివ్ దొరకదు, మేము మీ లొకేషన్ పంపండి, మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం. మా లొకేషన్ మీకేం అవసరం లేదు, మీరే పంపండి, మేము వస్తాం. మీ ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయండి. మీ ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయండి ఫస్ట్. మీరు చెప్పండి, మీరు ఎక్కడ? మేము అవును మేడం, కస్టమర్ కు రైట్ ఉంటుంది కదా, ఎవరు కాల్ చేస్తున్నాడో అని తెలుసుకోవడానికి రైట్ ఉంటుంది కదా. నాకు కేసు ఒక ఏజెన్సీ వెళ్ళాడైనప్పుడు నాకు తెలుసుకున్న రైట్ ఉంటుంది. మీరు అన్ని కరెక్ట్ మాట్లాడండి. పేమెంట్ చేయకపోతే ఏజెన్సీ పేరు చెప్పరా మీరు? చెప్పరు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వరా మీరు? ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వరా మీరు? ఎందుకు చెప్తాం? ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవుతారా లేదా? ఏజెన్సీ పేరు కస్టమర్ కి చెప్పాలి మేడం. నాకు బ్యాంకింగ్ మెసేజ్ నేను కన్ఫర్మ్ చేసుకుంటా. మీరు అదే ఏజెన్సీ మీరు కాల్ చేస్తున్నారు లేదా అని చెప్పేసి. ప్రతి మంత్ మీరు ఏజెన్సీ ప్రతి మంత్ అలా పేమెంట్ లేదు కానీ తెలుసుకొని చేస్తున్నారా పేమెంట్ మీరు? నేను ఏమన్నా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కస్టమర్ కి ఏజెన్సీ నేమ్ తెలుసుకునే రైట్ ఉంటుంది. ఎవరు కాల్ చేశాడు? ఓకే, శరణ్య మాట్లాడుతున్నారు. శరణ్య అంటే ప్రపంచంలో మీరు ఒక్కరు లేరు కదా, బ్యాంక్ లో మీరు ఒక్కరు లేరు కదా. శరణ్య అంటే మంచి పేరు బాగుంది కానీ కస్టమర్ మీరు ఒక్కరు కూడా లేరు కదా. మాకు చాలా మంది కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ అని మీరు ఒక్కరు కూడా లేరు, చాలా మంది ఉంటారు కస్టమర్స్. చాలా మంది ఉంటారు మేడం, మీరు అందరికి చెప్పాలి కదా. ఎవరు చేయలేరు, మీరు ఎవ్వరు చేయలేరు. కస్టమర్స్ అందరు మంచిగా చేసేసి పేమెంట్ మీరు ఎవ్వరు చేయలేరు. అవునా? మాలా అందరూ మీరు జాబ్ వదిలేయాలి ఇక. ఇంకా మీరే చెప్పాలి మా జాబ్ ల గురించి. ఏం పేరు అని చెప్పారు? శాలినియా? అదంతా ఆర్గ్యూ చేయకండి, పేమెంట్ చేయండి. ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయండి మేడం. పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి, నేను అన్ని కన్ఫర్మ్ చేస్తాను. మీకు దానికి ముందు మీరు ఐడి కార్డ్ తో సహా పెడతా సార్. నేను ఐడి కార్డ్ అవసరం లేదు మేడం, ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయండి. అరే ఈ అమ్మాయి నాతో మాట్లాడింది దానికి కూడా కన్ఫర్మ్ కావాలి కదా. నా ఐడి కార్డ్ తో సహా నేను పెడతాను, అన్ని లొకేషన్ కూడా నేను షేర్ చేస్తాను వాట్సాప్ లో. పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి. నాకు ఫస్ట్ మీరు ఏజెన్సీ పేరు చెప్పండి. ఫస్ట్ మీరు పేమెంట్ చేయండి సార్. పేమెంట్ చేసే అంత ఉద్దేశం ఉంటే మీరు అడగండి. పేమెంట్ చేయని అంటున్నారు, మీ ఏజెన్సీ పేరు చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి. ఎందుకు అడుగుతున్నారు మీరు? ఏజెన్సీ పేరు చెప్పండి మేడం. పేమెంట్ చేసి మాట్లాడండి, పేమెంట్ చేసి అడగండి, పేమెంట్ చేసి అడగండి. అప్పుడు నేను పెడతాను. మీకు చెప్పాను పేమెంట్ ఇప్పుడు లేదు మేడం, నెక్స్ట్ మంత్ అవుతుంది అని చెప్పేసి. బట్ యూఆర్ ఫోర్సింగ్ ద కస్టమర్ ఆన్ కాల్. మీరు కస్టమర్ ఫోర్స్ చేస్తున్నారు. యూఆర్ ఫోర్సింగ్ ద కస్టమర్ ఆన్ కాల్. యూఆర్ ఫోర్సింగ్ ద కస్టమర్ ఆన్ కాల్ టు మేక్ ద పేమెంట్. పేమెంట్ పెండింగ్ చేసింది 3 months పేమెంట్ పెండింగ్ ఉంది. You don't have any right to make the for the customer on call. You don't have any right to సరే సార్, ఒక నిమిషం ఆగండి. మీరు 1 month పెండింగ్ పెట్టుకుని నేను ఏదైనా ఆర్గ్యూ చేస్తే మీరు నన్ను తిట్టాలి ఏమన్నా అనాలి. 3 months పెండింగ్, even not even 3 months, it may be 3 years also. You don't have any right to force the customer. Do you know that? According to RBI guidelines. మీ ప్రాబ్లం అయితే నాకేం కాదు కదా, కట్టకండి. మరి లొకేషన్ పంపించండి. లొకేషన్ మీరు పంపించండి ఫస్ట్. నాకు లైవ్ మీరు నాకు లైవ్ లొకేషన్ పంపండి. సార్ చెప్పండి. మీరే మీ ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయండి ఒకసారి. అక్కడికి వచ్చి ఏజెన్సీ సెంటర్ బెంచ్ పైన కూర్చొని మాట్లాడదాం. అట్లనా? అయితే పంపిస్తాను చూడండి, వాట్సాప్ లో పంపిస్తాను చూడండి, పంపండి ఒకసారి. సో వీళ్ళు కస్టమర్స్ తోటి మీ యొక్క లొకేషన్ షేర్ చేయమంటే సో మీరు ఐడి కార్డ్ అడగండి, ఓకేనా. ఏజెన్సీ నేమ్ అడగండి, నో ఇష్యూ. ఎందుకంటే వీళ్ళు ధమ్కిస్తారు అనమాట, ఓకేనా. సో లేడీస్ జెంట్స్ ఇద్దరు ధమ్కిస్తారు, ఓకేనా. కస్టమర్ భయపడాలన్నమాట. సో వీళ్ళు అలా ఫీల్ అవుతారు అనమాట, ఓకే. సో కాబట్టి వీళ్ళు ఎవరైనా లొకేషన్ పంపంటే సో లొకేషన్ ఎవరికి పర్సనల్గా వాట్సాప్లో షేర్ చేయకూడదండి. షేర్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. సో కాబట్టి ఈ విధంగా సాఫ్ట్ ధమ్కీలు ఇస్తే సో దానికి ప్రాపర్ కౌంటర్ చేయండి. సో ఇంకొక ఆడియో యాడ్ చేస్తున్నా చూడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, టెల్ మీ. I'm Krishna calling on behalf of Axis Bank. Okay. Thanks for the confirmation. You got a call regarding the bill payment of your Axis Bank Flipkart credit card. Thank you for confirming the details. 28,053 rupees 38 paisa is your total amount. 6,762 rupees is minimum due. And 3,652 rupees we'll do next month. is your overdue amount. We'll do next month, sir. Fund issue. There is no time, na? Next month.
What is the reason you have delayed the payment? There is a no time till next month. I Already told it is you a just, due month of 5 seconds back I told you due amount. fund issue is there. You are asking what is the issue. What should I tell? Whom you have said? Whom Just- you have said? 5 seconds back, sir, I told you only. Me only. When I called you? In this call only Now fund only, issue. right? I told, yes, sir, just little while back. I have not told you regarding, I have not asked you. I have just confirmed the details and amount. That's it, right? I told When you have said- you, sir, fund issue is there. I gonna make But payment you next have to month. arrange the funds then. If you are having the issue means you have to arrange the funds, na? Why Yes, you have sir. not arranged the funds? Money is not. 27 days it got delayed. How many days? 27 days. Yeah. Then 27 days you have not arranged, na? Sir, 27 Again 20 days sir. bank has provided you 46 days. Yeah, 46 days approximately. Unfortunately, I am facing financial crisis. I gonna make a payment next month because I gonna get funds in next month only. So what the funds you are expecting? What salary or like your No, like business? They have. I have given some bulk amount to someone, so they promised to give me in next month. What I'm asking you, do you salary like you're working or business do you have? I have business also. Okay, then business amount you are not receiving. Yeah. Day by day transactions will be there, na? From that also you can do the payment. Why you are dealing for credit card payment? That is your personal issue. You have give the amount to outside means that is your What's your personal name? issue, not bank issue, right? What is your name? Krishna. Krishna ji, what I'm saying is, that is my issue. Actually, I never told that is bank Yes. issue. Okay, first point. Second Yes, point, I yes, clearly communicated that, I have... You have to make the payment. You have to make the payment. Please listen to me. I clearly communicated that I am facing financial crisis, but you are still forcing the customer on call. So this is a complete violation of RBI. Arrange the funds. That While is not our doing issue, right? recovery, Already while bank has doing provided 46 days. recovery, this is complete How many days? violation of RBI guidelines. You are How forcing many days customer you on want? Krishna ji, you are forcing access from Axis Bank. What forcing? You are forcing Yes, customer you on can call. do that. No problem. What I am forcing? I am I'm asking the regarding- payment which you have You are not utilized. asking. You are not asking, sir. You You are not. I am putting my concern there. I am facing financial problem, but you are still forcing the customer. How far it is correct? So what you have said, you have gave the amount to outside. That is bank issue. You asked the amount. Who told you that? asked permission from I the never bank. told that is. I never told that is. Amount. I never told that is bank I am issue. asking about. I invested in some business I am also. asking I you. lost in business. I have One some minute, losses one in minute. business, One and I minute. also. One minute. Tell me. One minute. Okay. Okay, you have to arrange the funds. I am saying. If you are having any issue, arrange the funds. I am saying you. Arrange the funds and at least 1 month amount you can clear. I will try to arrange funds, sir. 3,000. I will try to arrange the funds. That is what I am saying, sir. When you will arrange the funds? Next- Today is next- that possible? Today is not possible, sir. Today you have to make the payment. No? Then when it is possible? At least 1 month amount I am asking you, not asking Next you month- to pay next 2 month months I gonna amount. get funds. You are having a due date. Next month I gonna get funds. So until then, No, I but don't. why till next month you don't have time. That's why I'm asking you again and again, right? Already bank has provided 46 days to you. Yeah. 46 days. 3,650 rupees, 46 days you have taken already. Yeah. Until But you no, are no. asking me time by next month, there is a, sorry to say, but there is no time. You have to make the payment today or else I can give you the time by like tomorrow. So I cannot give false promises to you, sir. So that is what I'm saying right now. I will try other sources to get money. If it is happen, well and fine. Otherwise, I am going to make next month only. I am not assuring. I will try to close the amount in this So month. okay then. Just let you know that your card it is in temporary block and there might be chances for permanent block. Every day, like when you are receiving a call, you just telling the same thing, and by month end or next month you will pay and hang up the call. You are not listening to what was the concern, why we are calling repeatedly. Each telecaller, speaking 15 minutes for each telecaller. If they are continuously calling me, how can I arrange money? I need to, spend How can you arrange money? Sir, you have delayed payments, sir. Unnecessarily no one is calling you. You are delaying the payment. Telecaller people are wasting my time. How can I adjust money? You are speaking of more than... How can I adjustment? That's your responsibility to arrange the funds. I am able to pay the entire amount, but I need time, sir. I am facing financial crisis. It is bank obligation to give some, customers some time. Is it not bank obligation? Sorry? Bank is, giving loans to all the people. If anybody got, You have utilized the bank. if anybody got any problem, who is responsible for that? The bank has, little obligation. You have utilized the bank amount, right, Mr. What I'm saying, sir, Okay, let it. I'm not forcing. if the bank people, bank given loan to hundreds of people, thousands of people, if one or two people are got some problem, it is not little obligation bank have.
to give time to customer. So already bank has provided you now. I am Understanding your situation only. You are getting the call facing daily lot of update. hardship, Exactly. lot of financial hardship, sir. I need time. So okay, no, I'm not forcing you to make the payment. Okay, just I'm just as a consequences I will just telling you. Okay, Definitely. card it is in temporary block, and there might be chances for permanent block. Again, you're not like authority to use the card if it is in might be like permanent block. Okay, and it might get impact on your credit score. For next card also or future loan also, you will be getting a problem. Okay, in future. Okay, sir. And daily basis charges also adding on your total outstanding, which is 28,053.38 paisa on that 2.5 to 4% debit interest charges daily. Today also applicable. GST 18%, late penalty 500 to 1200. Again on that 18% GST. Okay. So it is recorded call. Please you have to confirm that you're okay with the charges and the consequences. Yes. And I'll just update over here. No problem. You can update it. Tell me that you're okay with the charges and consequences, no? Yes, sir. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో కాన్సిక్వెన్సెస్ ఏమున్నా పర్లేదు కానీ ఆన్ కాల్లో కస్టమర్స్ని అరేంజ్మెంట్ చేయొద్దు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే, సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ప్రాపర్గా మీరు మాట్లాడడం నేర్చుకోవాలి, మీ యొక్క లీగల్ రైట్స్ మీరు తెలుసుకోవాలి. సో టెలికాలర్ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సో పడడానికి అవసరం లేదండి. సో ఆర్బీఐ గైడ్లైన్స్ని అన్ని బ్యాంకులు ఫాలో కావాలి. సో లోన్ రికవరీ చేసేటప్పుడు కస్టమర్ని అరేంజ్మెంట్ చేయకూడదు, క్రిమినల్ ఇంటిమిడేషన్ చేయకూడదు, కోయిర్షన్ చేయకూడదు. సో ఇవన్నీ కంప్లీట్ వైలేషన్ ఆర్బీఐ గైడ్లైన్స్ కిందికి వస్తాయన్నమాట. సో కస్టమర్ ప్రాపర్గా కౌంటర్ ఇవ్వడం నేర్చుకున్నప్పుడు, మాట్లాడడం నేర్చుకున్నప్పుడు అరేంజ్మెంట్ అనేది 99% తగ్గుతుందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.